ఏమ్మా బాగుండాలా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఈరోజు హైదరాబాద్కు వెళ్ళినాము. అంటే నిన్నే అండి. ఈరోజు తెల్లారితో లేచి మేము చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. హైదరాబాద్ కంటే మా చిన్న అబ్బాయి ఉన్నాడు, అందుకోసమే వచ్చాము. తెల్లారితో వచ్చేసినాము. చలి చలిగా చినుకులు పడతా ఉంది. ఒక వర్షం అయితే అంగళ్ళు కూడా సరిగ్గా తీలే, ఇప్పుడిప్పుడే తీస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షం పడతా ఉంది కదా, అందులోనూ మేము తొందరగానే బయలుదేరి వచ్చేసినాము చార్మినార్ దగ్గరికి. చూడండి, ఈ అంగడి అయితే చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉందండి? మనమైతే బంగారం అంగడి అనుకుంటాం కదా, కాదండి. ఇవంతా ఈ గ్యారెంటీ నగలు, గాజులు చూసారా, మట్టి గాజులు చాలా చాలా ఉన్నాయి. అంగళ్ళు అయితే తీయలేదు, తీస్తే ఇంకా చూసేదానికి చాలా అందంగా ఉండేది వీధి అయితే. అదండి. సరే, మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోతామండి. చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. ముందు ఒకటి మాత్రం మీరు చేయాలండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే చేసుకోలేదండి, కొంతమంది మాత్రమే ఉన్నారు. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్. చార్మినార్ దగ్గరికి వచ్చేసినాము, ఇంకా అలా లోపలికి వెళ్ళిపోదామండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. నేను హైదరాబాద్ అనేది వచ్చిందే లేదు. చూసారా, ఇక్కడ చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్స్, అంటే ఇప్పుడు మోడల్ డ్రెస్సులకు వేసుకుంటారు కదా, కమ్మలు, బుట్ట కమ్మలు కానివ్వండి, ఇంకా రింగులు లాంటిది చాలా ఉంది కదా, అలాంటివి అయితే బాగా తీసుకోవచ్చండి. అయితే ఓపిక తిరిగి షాపింగ్ చేసుకోవాలి, అలా చేసుకుంటే తీసుకోవచ్చు. లేదంటే చాలా రేట్లు ఉండే అంగడి కూడా ఉందండి, ఎక్కువ రేట్లు ఉంది. అయితే 50 నుంచి 200, 300, 500 దాకా ఉంది. అలాగే ఇంకా మనం వేరే మంచిగా తీసుకోవాలనుకుంటే నేను ఇటైతే మీకు చూపించలేదు, పూసలు తీసుకున్నాను. డాలర్ వేసుకోవచ్చని 2 రకాలైతే తీసుకున్నాను, కానీ అది ఒక్కొక్కటి 1900 పైనే పడిందండి రేట్ అయితే ఒక్కొక్కటి. అట్లా చాలా రేట్లు ఉండేది కూడా ఉంటుంది. అయితే మనము తిరిగి ఓపికగా షాపింగ్ చేసినామంటే బ్యాగులు కానివ్వండి అంతా చాలా బాగా తక్కువ రేటుకి దొరుకుతుందండి. గాజులు చూసారా ఎంత బాగుందో. చార్మినార్ చుట్టూ అంగళ్ళండి, బాగా షాపింగ్ అయితే చేయొచ్చు. అరే మీరు షాప్ ఉన్న వాళ్ళు అయితే కూడా ఇక్కడికి వచ్చి తీసుకొని పోయి అమ్ముకోవచ్చండి. చాలామంది అలా చేయొచ్చు. అయితే ఇంత దూరం వెళ్ళాలన్నట్టు కాదండి, మీరు వెళ్ళొచ్చు. వెళ్ళి తీసుకుంటే అంటే మొత్తంలో ఎక్కువ తీస్తే మీకైతే లాభం ఉంటుంది. ఇక్కడికి వచ్చి తీస్తే అంటే ఓపికగా తిరిగి తీయాలి, అప్పుడే తక్కువ రేటుకు దొరుకుతుంది. లేదంటే చాలా రేట్లు కూడా చెప్తా ఉన్నారు. కొత్త వాళ్ళని చూస్తే ఒక రేటు ఉంది, తెలిసిన మొక్కలు అయితే ఆ ఊరు వాళ్ళు అయితే ఒక రేటు ఉంది, అలా ఉంది చార్మినార్ దగ్గర. అయితే మనం చూద్దాం, వెళ్దాం, అటు సైడ్కి వెళ్దాము. చాలామంది ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు, ఫోటోలు తీసుకుంటూ ఉన్నారండి. చార్మినార్ దగ్గర చినుకులు పడతా ఉంది, అందువల్ల జనాలు ఎక్కువ మంది లేదు అని అనిపిస్తుంది. అప్పటికీ చూడండి, ఇంకొక సైడ్కి అయితే మనం వెళ్దాం. ఇక్కడ చెప్పులు చూసారా, ఈ సైడ్ అయితే చెప్పులు, డ్రెస్సులు చాలా ఉంది. గ్లాసులు చూడండి, చెప్పులు అయితే మనము చిన్నపిల్లలకి 50, 30 నుంచి
150, 200, 300 దాకా ఉందండి రేటుని బట్టి. అయితే తక్కువ రేట్లో తీసుకోవచ్చు. 150కి, 100కి అలా చెప్పులు అయితే దొరుకుతూ ఉంది, తీసుకోవచ్చు. ఈ గాజులు అయితే అడిగాను, ఇక్కడ ముందే 100 రూపాయలు అన్నారు. ఇది చూసారా వడ్డానాలండి, అదైతే 300, 350 చెప్పారు. చూసారా, ఊరికే అడిగానండి, నేనైతే కొనలే, అడిగాను రేట్లు అయితే. చెప్పులైతే వాళ్ళే అరస్తూ ఉండారు, 100, 150 అట్లా అనేసి, 200 అని, 250 అని అలా చెప్పులకైతే వాళ్ళే పిలుస్తూ ఉన్నారు దగ్గరికి. ఇది తాజ్మహల్కి ఏదో ఉందండి, ఏదో చెప్పారు కానీ ఏంది, అప్పుడు పూర్వకాలంలో ఎవరికో బాగలేక, ఎవరికి కాదు చాలామందికి కలరా అంటారు కదా, కలరా వచ్చిందండి అండి. ఆ కలరా బాగా అయితే అందరికీ దేవుడికి మేము ఏదో కట్టిస్తామని మొక్కున్నారంట అప్పట్లో రాజు. అందువల్ల దానికి గుర్తుగా అందరికీ బాగా ఆరోగ్యంగా ఉన్నారని ఈ చార్మినార్ అయితే కట్టించున్నారు అప్పట్లో రాజు. అప్పట్లో అంటే మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు అనుకుంటాను, కాదు ఇంకా అంతకు ముందే అనుకుంటా, మా నాన్న చెప్పేవాళ్ళు కలరా వచ్చిందని ఒకప్పట్లో. అదే ఏమో తెలియదు కానీ అలా కలరా వచ్చిందని మొక్కుకొని దేవుడికి వాళ్ళు ఆ చార్మినార్ అయితే కట్టించుండారు. అదే అండి దాని చరిత్ర, ఇంకా కూడా ఉంటుంది, మనకైతే అంతగా తెలీదు. అయితే నాకు ఆ స్థలం బాగా నచ్చిందండి, బాగుంది. నేనైతే సినిమాలో చూడడమే కానీ నిజంగా చూసింది లేదు. ఈరోజు నిజంగానే చూశాను, బాగుంది. అక్కడ వాతావరణం అంటే వర్షం లేకుండా ఉంటే బాగుండేదేమో, వర్షం అయితే పడతా ఉంది. అలానే మేము చార్మినార్ దగ్గర ఫోటోలు అయితే దిగినాము. మా పిల్లలు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. అప్పుడు నేను పక్కకు వచ్చి వేడివేడిగా కారంగా మొక్కజొన్నలు అయితే తీసుకుందామని తీసుకొని తింటా అలా నిలుచుకున్నానండి. వర్షం కదా, అందువల్ల తీసుకున్నాను. అదే అండి, ఇప్పుడైతే మా పిల్లలు కాఫీ తాగుదాము, అక్కడ బన్ను స్పెషల్ హైదరాబాద్ బన్ను పోదామని చెప్పినారు. అందుకని కాఫీ షాప్కి అయితే వెళ్తూ ఉన్నామండి. పోలీస్ స్టేషన్ ముందరే నేను నిలుచుకొని ఆ మొక్కజొన్న అయితే తిన్నాను. అయితే మీకు ఒకరిని పరిచయం చేస్తానండి నేను, చూడండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆ బాబు అట్లా వెళ్తా వైట్ షర్ట్ గబ్బర్ సింగ్లో వెళ్ళనండి. గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది కదా, ఆ సినిమాలో వెళ్ళిన ఆ బాబు చూసారు. ఈ బాబు ఆ ఫ్యామిలీతో వచ్చినట్టుంది, కూతుర్లా ఉంది అమ్మాయి. నేను దగ్గరకైతే వెళ్ళి పలకరించలేదు కానీ ఆ బాబుని వీడియో అయితే నేను తీశాను. దగ్గరకు వెళ్ళి ఫోటో అయితే తీయలేదు నేను ఆ బాబుని, ఎందుకంటే పాపం చినుకులు పడతా ఉంది, వర్షంలో ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు, జనాలంతా చుట్టుకుంటూ ఉన్నారు, అందువల్ల తీయలే. దూరం నుంచి వీడియో తీశాను. ఇదండి, టీ షాప్లోకి వెళ్ళిపోదామా. నిమ్రాన్ కేఫ్, అక్కడ బన్ మస్కా, ఉస్మానియా బిస్కెట్, అలాగే ఇరాన్ చాయ్ ప్రత్యేకత అండి. అక్కడ చాలా బాగుంటుందంట, అందుకే అక్కడికి వెళ్ళి తాగుతూ ఉంటాము. చాలా బాగానే ఉంది. అలాగే ఇంటికి కూడా ఉస్మానియా బిస్కెట్లు అయితే తీసుకున్నాము, చాలా బాగుంది. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఆ షాప్కి వెళ్ళి చార్మినార్ ఆనుకునే ఉంటుంది, బన్ మస్కా తిని ఆ చాయ్ తాగేసిరండి. ప్లీజ్ అండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.